పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వార్ పీక్ స్టేజ్కి చేరింది. ఇరు దేశాలు పరస్పర విధ్వంసకర దాడులకు పాల్పడ్డారు. ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నారు. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల్ అవీవ్పై ఇరాన్ 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఛేదించుకుని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయ ప్రాంగణాలను తాకాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు అర్థం లేదని ఇరాన్ తెలిపింది. అయితే చర్చల నుంచి వైదొలుగుతున్నట్లుగా మాత్రం ప్రకటించలేదు. తాజా ఘర్షణలతో ఇజ్రాయెల్ను కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో పలు క్షిపణులు టెల్ అవీవ్తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ నగరం మధ్య ఉన్న ఇజ్రాయెల్ సైనిక దళాలకు చెందిన వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాల్లో భారీ పేలుడు సంభవించాయి. ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హైరిక్యా తీవ్రంగా దెబ్బతిందనే వార్తలు వస్తున్నాయి. పౌర నివాస ప్రాంతాల్లో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివిధ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో కనీసం 3 ప్రాణాలు కోల్పోగా 100 మంది స్థానికులు గాయపడినట్లుగా తెలుస్తోంది. టెల్ అవీవ్ నగరంపై ఇరాన్ క్షిపణులు దూసుకువస్తున్న సమయంలో పౌరులను అప్రమత్తం చేస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి. క్షిపణులను ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోవడానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే సహించేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ రక్షణ మంత్రి కర్జ్ హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థలను సమూలంగా నిర్మూలించడమే తమ ధ్యేయమని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో ఇది ఆరంభం మాత్రమేనని, మరిన్ని వైమానిక, క్షిపణి దాడులు జరగబోతున్నాయని చెప్పారు. పౌర నివాసాలపై దాడులతో ఇరాన్ హద్దులు దాటిందని, తగిన భారీ మూల్యాన్ని ఆ దేశం చెల్లించుకోక తప్పదంటూ కర్జ్ మండిపడ్డారు. ఇదే తీరును ఖమేనీ కొనసాగిస్తే టెహ్రాన్ నగరం మొత్తం కాలి బూడిదవుతుందన్నారు. టెల్ అవీవ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తదుపరి ప్రకటన వరకు మూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దేశానికి చెందిన హైపా నౌకాశ్రయంపై క్షిపణులు పడ్డాయి. గత 2 రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన 3 F-35 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనలకు సంబంధించి శనివారాల్లో 2 ఇజ్రాయెలీ పైలట్లను బందీలుగా పట్టుకున్నట్లు తెలిపింది. మరో పైలట్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇరాన్ గగనతలంలో తమ విమానాలు నిరాటంకంగా లక్ష్యాలను ఛేదిస్తున్నాయని ఇజ్రాయెల్ సైనిక దళాల అధికారి ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. 70కి పైగా యుద్ధ విమానాలు టెహ్రాన్పై దాడుల్లో పాల్గొన్నాయని చెప్పారు. రెండవ రోజు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని నాతాంజ్ అణు కర్మాగారం ఉపరితల భాగం ధ్వంసమైంది. ఐక్యరాజ్యసమితి అణు విభాగాధిపతి రఫేల్ గ్రాసీ ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే కీలకమైన సెంట్రిఫ్యూజ్ సదుపాయానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ అణుశుద్ధి కేంద్రం ఇరాన్కు అత్యంత కీలకమైంది. టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్ద్
అనుశుద్ధి కేంద్రంలోనూ పేలుడు సంభవించాయి.